పరిగెత్తించేందుకు చైనా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా అత్యధిక వేగంగా గంటకు 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. సిఆర్ 450గా పిలిచే రైలును బీజింగ్ లోని హై స్పీడ్ రైల్వే ట్రాక్ పై పరీక్షించారు. ఈ పరీక్షల్లో రైలు 400 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నట్టు చైనా తెలిపింది. మరోసారి పరీక్షలు నిర్వహిస్తే 450 కిలోమీటర్ల వేగాన్ని కూడా అందుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధిక వేగంతో రైలును నడపాలనే ఉత్సాహంతో ప్రయాణికుల ప్రాణాలను చైనా గాల్లో కలిపేస్తుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇది వరకు ఎక్కడికైనా వెళ్లాలంటే రోజుల తరబడి ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తొందరగా గమ్యస్థానాన్ని చేరుకునేందుకు తమ సొంత వాహనాలు లేదా విమాన ప్రయాణాలే చేస్తున్నారు. మన దేశంలో రైలు ప్రయాణం చేయాలంటే గంటల తరబడి రైల్లోనే కూర్చోవాల్సి వస్తుంది. భారత్లో రైలు వేగం గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్లే ఉంటుంది. అది కూడా అన్ని రైళ్లు కాదు. వందే భారత్ రైళ్లను వేగంగా నడపాలనే ప్రతిపాదన వచ్చినా ట్రాక్లు సపోర్ట్ చేయకపోవడంతో అవి గరిష్ట వేగాన్ని అందుకోలేకపోతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా ఓ కీలక ఆవిష్కరణను ప్రపంచానికి పరిచయం చేసింది. హై స్పీడ్ రైళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న చైనా ఇప్పుడు రైళ్లను విమాన వేగంతో నడపాలని భావిస్తోంది. విమానానికి సమాన వేగంతో భూమిపై చైనాలో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. గంటకు అత్యధికంగా 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. దీనికి సిఆర్ 450గా నామకరణం చేశారు. తాజాగా చైనా రాజధాని బీజింగ్లో ఈ హై స్పీడ్ ట్రైన్ను పరీక్షించారు. గంటకు 450 కిలోమీటర్ల వేగం అని చెప్పినప్పటికీ 400 కిలోమీటర్ల వేగాన్ని ఈ ట్రైన్ అందుకుంది. ఈ రైల్ డిజైన్ చాలా నాజుగ్గా బుల్లెట్ షేప్ ముక్కుతో ఉంటుందని చైనా రైల్వే వెల్లడించింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని తెలిపింది. ఇది వినియోగంలోకి వచ్చే నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వాణిజ్య రైలుగా నిలుస్తుందని తెలిపింది. ఈ ట్రైన్ బీజింగ్ నుంచి షాంఘైకి కేవలం 2.5 గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ దూరానికి 4 గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం సిఆర్ 400 మోడల్ కంటే ఇది 12% తక్కువ. విద్యుత్ను కూడా 20% తక్కువగానే వినియోగించుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక గత మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్ల అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షలో ఇది అత్యధికంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీని కింద హైస్పీడ్ రైళ్లు, వంతెనలు, ట్రాక్లు, సొరంగాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం చైనాలోని హైస్పీడ్ రైలు వ్యవస్థ అతి పెద్దది. మొత్తం 45,000 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లోనే చైనా ప్రభుత్వ రంగ రైల్వే సంస్థ సిఆర్ 450 ప్రోటోటైప్ను డిసెంబర్లో పరీక్షిస్తామని తెలిపింది. అంతర్జాతీయంగా అత్యధిక వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ ఆవిష్కరణలో చైనా అగ్రగామిగా ఉంది. ఈ దేశంలో తయారు చేసిన షాంఘై మంగ్లేవ్ అత్యధికంగా 430 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుండగా సిఆర్ ఫక్సింగ్, సిఆర్ హార్మనీ అనే రైళ్లు అత్యధికంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్నాయి. వీటి తర్వాత జర్మనీ, స్పానిష్, ఫ్రెంచ్, జపాన్కు చెందిన బుల్లెట్ ట్రైన్లు వేగంలో చైనా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక చైనా కొద్ది రోజుల క్రితమే 6వ జనరేషన్కు చెందిన J-36 యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. సిచువాన్ ప్రావిన్స్లోని చెంగ్డూలో దీనిని అభివృద్ధి చేసినట్లు చెబుతున్నారు. ఈ యుద్ధ విమానానికి 3 ఇంజన్లు అమర్చారు. ఇది అమెరికాకు చెందిన F-35, F-22 రాఫ్టర్లను సవాల్ చేయగలదని చెబుతున్నారు.